మియాపూర్కి రైస్ పంపించడం జరుగుతూ ఉంది. ఒక వరి పండించడానికి 120 నుంచి 130 రోజులు పడితే ఒక రైస్ మిల్లర్గా 365 రోజుల పాటు మనకు పని ఉంటుంది. 3 రకాల రైసెస్ రావడం జరుగుతుంది. సింగిల్ పాలిష్డ్ రైస్, తర్వాత వైట్ రైస్, ఈ విధంగా 3 రకాల రైసెస్ మనం ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. కాబట్టి కొత్తగానే కంటైనర్ ఆడిస్తూ ఉంటుంది. మనకి 3 టైప్స్ ఆఫ్ బ్రౌన్ రైస్, సింగిల్ పాలిష్డ్ రైస్, వైట్ రైస్ ఏది కావాలో ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. వినియోగదారులకు అందేస్తాం చేసినప్పుడే ఓకే. ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మియాపూర్, హైదరాబాద్ దగ్గరలో ఉన్న మియాపూర్కి రైస్ బ్యాగ్ పంపించడం జరుగుతూ ఉంది. ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ దగ్గరలో మియాపూర్కి రైస్ ఆడించి బిల్లింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉంది. హైదరాబాద్ తర్వాత గోదావరి ప్రజలే, అంటే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఇలా హైదరాబాద్ తర్వాత ఎక్కువగా పంపించింది గోదావరి ప్రజలేను. అంటే మనం ఎక్కువగా హైదరాబాద్కే ఎక్కువ పంపిస్తాం. దాదాపు మనం సివిఆర్ మాత్రం ఫార్మింగ్లో పండించినటువంటి దాదాపు 70% ఆఫ్ రైస్ కన్జంప్షన్ హైదరాబాద్, అదే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కి, అదేవిధంగా గోదావరి ప్రజలకు ఎక్కువ పంపిస్తాం. ఈరోజు కూడా మియాపూర్కి మనం రైస్ ఆడించి జరుగుతూ ఉంది. ఎవరైనా సరే రైస్ కావాల్సిన వాళ్ళు ఒక 2 రోజుల ముందుగా ఇంటిమేట్ చేస్తే మనం ఆడించి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఏపీఎస్ఆర్టీసీలో ఒకరోజు అంటే 24 గంటలు, నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా 3 రోజుల పైన రైస్ బ్యాగ్ వినియోగదారుల గమ్యస్థానాలకు చేరుతుంది. ఓకే, థ్యాంక్ యూ.